శీర్షిక కామన్ స్విఫ్ట్ పక్షి. ఆకాశంలో టెబ్నెల్లు. మీరు చాలా ప్రయాణిస్తారని అనుకుంటే కామన్ స్విఫ్ట్ ని కలవండి. దీని శాస్త్రీయ నామం అపస్. కొన్ని దీన్ని బ్లాక్ స్విఫ్ట్ అని కూడా పిలుస్తారు. ఇది సన్నగా, నల్లగా, కొడవలి లాంటి రెక్కలున్న రాకెట్ లాంటి పక్షి. యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, కొన్నిసార్లు భారతదేశం వైపు మార్గాలను దాటుతుంది. త్వరిత వివరాలు: సుమారు 59 నుండి 60 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. బరికి నుండి 3.5 సెంటీమీటర్ల పొడవున్న రెక్కలు. దాదాపు నలుపు లేదా చాక్లెట్ గోధుమ కాంతిలో లేతగడ్డ. పొట్టి తోక, పెద్ద రెక్కలు, వేగం మరియు సామర్థ్యం వార్తలు. ఇక్కడ ఆశ్చర్యవంతం కామన్ స్విఫ్ట్లు దాదాపు నెలలు నేలపై దిగకుండా గాలిలో ఉండగలరు. వలస తినడం, జత కట్టడం, నిద్ర కూడా అన్ని ఆకాశంలోనే. వారు గూడు కట్టుకోవడానికి మరియు తమ పిల్లలను పెంచడానికి మాత్రమే దిగుతారు. ఆహారం గాలిలో ఎగిరే కీటకాలు, ఇగులు, చీమలు, చిన్న బీటిక్స్ గాలిలోనే పట్టుకుని గాలిలోనే మింగిస్తారు. మీరు గాలిలో జీవించడానికి రూపొందించబడినప్పుడు కూర్చోవడానికి సమయం ఉండదు. ప్రేమ జీవితం గాలిలోనే జతకట్టం, సంభోగం చేయగలవు. వారు చాలా సామాజికమైనవి. పెద్ద సమూహాలు ఆకాశాన్ని గెదిస్తూ వెళ్తాయి. నిద్ర చిట్కా: ఎగురుతూనే కునుకు తీస్తారు. ఒకేసారి ఒక మెడగోళాన్ని ఉపయోగించడం. ఫలితం: అప్రమత్తంగా ఉంటారు. అవి ఎప్పుడు దిగుతాయి? సంతానోత్పత్తి కాలంలో. ఎత్తన అంచులు, చర్చి పైకప్పులు, గోడ్పగుడ్లు, పైకప్పు ఖానీలు, గూడు స్కలాలు. పిల్లలు ఎగరగలగానే తల్లిదండ్రులు తిరిగి ఆకాశంలోకి వెళ్తారు. పనితీరు గణాంకాలు: గంటకు సుమారు 10 నుండి 30 కిమీ వేగం. వలస్ యూరప్ నుండి ఆఫ్రికాకు మరియు తిరిగి. కొన్ని సుమారు 20 సంవత్సరాల వరకు జీవించగలవు. ఇది ఎలా సాధ్యం? చాలా పొడవైన రెక్కలు, చిన్న తోక్, ఏరోడైనమిక్ ముదురు ఈకలు, తేలికైన అస్థిపంజరం, శక్తివంతమైన ఎగురుతున్న కండరాలు. గాలిలో నిద్రపోవడానికి సామర్థ్యం జతవ్వడం. ఆకాశం వారి ఇల్లు. కామన్ స్విఫ్ట్ గాలిని జీవనశైలిగా మార్చుకున్న పక్షి.